ఇక ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. అరెస్ట్ అయిన పోలీసులపై సైబర్ టెర్రరిజం సెక్షన్ నమోదు చేశారు. దేశ భద్రతకు సాఫ్ట్వేర్ ద్వారా ముప్పు వాటిల్లేలా చేస్తే వారిపై సైబర్ టెర్రరిజం కేసులు నమోదు చేస్తారు. ఐటీ యాక్ట్ సెక్షన్ 66F జోడిస్తూ కోర్టులో మెమో దాఖలు చేశారు. పోలీసులు సెక్షన్ 66F కింద కేసు నిరూపణ అయితే జీవిత ఖైదీగా శిక్ష పడే అవకాశం ఉంది. ఇప్పటికే ఐటీ యాక్ట్ 70 కింద కేసు నమోదు చేశారు. ఐటీ యాక్ట్ 70లో 10 సంవత్సరాలు జైలు శిక్ష పడే అవకాశం ఉంది. తాజాగా ఐటీ యాక్ట్ సెక్షన్ 66F కింద కేసు నమోదు చేసిన పోలీసులు ఫోన్ ట్యాపింగ్ తో సైబర్ టెర్రరిజం కు పాల్పడినట్లు చెప్తున్నారు. మరోవైపు ఫోన్ ట్యాపింగ్ తో వ్యవహారం కేసులో ప్రణీత్ రావు, భుజంగరావును, రాధాకిషన్ రావు, తిరుపతన్న బెయిల్ పిటిషన్లపై ఇవాళ నాంపల్లి కోర్టు తీర్పు ఇవ్వనుంది. ఇప్పటికే ఇరుపక్షాల వాదనలు విన్న కోర్టు ఇవాళ తీర్పు ఇవ్వనుంది.